భార్యాభర్తల మధ్య జరిగిన ఇంటి గొడవ నేపథ్యంలో తమ్ముడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఈ హత్య కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు 24 గంటల్లో ఛేదించి ముద్దాయిలను రిమాండ్కు పంపారు. హత్యకు గల వివరాలను సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. పోలినాయుడు చెరువుకు చెందిన పఠాన్ నాగూరు హనీఫాకు 2009లో వివాహం జరగగా వారికి 2 కుమార్తెలు ఉన్నారు. 2021 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో భర్త ఇంటిని తన కూతురిపై రాసిచ్చారు. అయితే భార్య ఇంటిని వేరే వాళ్ళకి అమ్మివేయడంతో ఇల్లు ఖాళీ చేయాలని భర్తపై ఒత్తిడి చేసిన క్రమంలో గొడవలు ఎక్కువయ్యాయని సీఐ అన్నారు. భర్త ఇల్లు ఖాళీ చేయకపోవడంతో తమ్ముడు మస్తాన్ వలీతో కలిసి గొంతు నులిమి హత్య చేశారన్నారు. హత్య అనంతరం ఓ స్కూటీపై మృతదేహాన్ని ఇంటి వెనకాల వేశారన్నారు. మృతుడి అన్న గౌస్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిలను బుచ్చిరెడ్డిపాలెంలో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. దీంట్లో మా రబ్బారెడ్డి గారు బాగా వర్క్ చేశారు. తిరుగు భాష గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో మా యొక్క అన్నమ్మ మరణానికి మా అన్నయ్య యొక్క బావమర్ది, అదేవిధంగా మా అన్నయ్య యొక్క భార్య కారణము నేను ఆల్రెడీ చూశాను అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 111/2026 మర్డర్ కేసు అండర్ సెక్షన్ 302 IPC 34గా కేసు రిపోర్ట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా మేము దానికి ఉన్నటువంటి నిజమైన ముద్దాలను పెట్టుకోవడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ మిస్ అవ్వడానికి ఆర్ఎఫ్ఎస్ఎల్ తిరుపతి నుండి సైంటిఫిక్ టీమ్ని, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. అన్నింటినీ మనం తీసుకుని ముద్దాయిని ఐడెంటిఫై చేసాం. టెస్ట్లోకి తీసుకుని వారి దగ్గర ఉన్నటువంటి బైక్ని రికవర్ చేసుకున్నాం. ఆ బైక్ నేరం చేసిన విధానం అన్నీ చెప్పారు. ఆ నేరం పోవడంలో ప్రాథమిక విషయాల్లో భాగంగా వారిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది.